హల్లెలూయా! నా జీవితం ఏం బాగాలేదు. ప్రేయర్ చేయండి. తప్పకుండా అండి. ప్రార్థన చేద్దాం. నాకంటే మీ జీవితం బాగాలేదు కాబట్టి మీరు బాగా ప్రేయర్ జేసుకోవాలండి. కదా! ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యుడి దగ్గరికెళ్ళి చక్కగా మెడిసిను బాగా వాడతాం. బాగలేని జీవితం బావుండాలంటే ఖచ్చితంగా దేవునిలో ఉండవలసిందే. బాగు జేసుకొని బాగాలేదు అన్నవారి ముందు బాగుగా నిలబడడం గొప్పతనమండి. మీ జీవితం ఎలా బాగుపడుతుందో దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు చెబుతారు. ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతారో, ఏ మార్గాలలో వెళితే దేవుడికి మీ ప్రార్థన వినబడుతుందో అన్నీ తెలుసుకొని, బాగాలేని మీ జీవితాన్ని బాగు చేసుకోండి. ఇది మీ పని. బాగు చేసుకోవాలనే నిర్ణయం మీది. బాగు చేసేది దేవుడు. మీరిద్దరూ కలిస్తేనే మీ జీవితం బావుంటుంది. కాబట్టి